జన్యుశాస్త్రంలో అద్భుతాలు ఆవిష్కరించే దిశగా ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక ప్రయోగాలు సాగుతున్నాయి. భారత్లోనూ శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి విశేషంగా కృషి చేస్తున్నారు. తిరుపతి ఎస్వీయు వేదికగా జరుగుతున్న 104వ సైన్స్ కాంగ్రెస్లో 4గో రోజు జన్యుశాస్త్రంలో నూతన ఆవిష్కరణలు, భవిష్యత్ లక్ష్యాలపై శాస్త్రవేత్తలు లోతుగా చర్చించారు. నీళ్లు ఉపయోగించకుండా పంట పండించడం, మామూలు చికిత్సతోనే వ్యాధులను ఎదుర్కోవడం, వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్ల ఆట కట్టించడం ఇవన్నీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతోనే సాధ్యం. జీవుల్లో వ్యాధులను తట్టుకునే శక్తిని నింపడం, వ్యాధిని కలిగించే కారకాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగించడం, ఈ పరిజ్ఞానమంతా జన్యుశాస్త్రం కిందకు వస్తుంది. ఏ లక్షణమైనా జన్యువులపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల జన్యువుల్లో మార్పిడితో కావలసిన మార్పు తీసుకురావచ్చు. జన్యు మార్పిడి కొంతకాలంగా అందుబాటులోకొచ్చినా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. జన్యు సవరణ ద్వారా వ్యవసాయ రంగంలో ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకుని దిగుబడి పెంచే పంటలు, వైద్య రంగంలో వ్యాధులే రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. కృత్రిమంగా అవయవాల ఉత్పత్తి, వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులను అంతమొందించడం జన్యు సవరణతో సాధ్యమవుతుంది. జన్యు సవరణ అందుబాటులోకొస్తే మహాద్భుతాలు సుసాధ్యమే. క్రిస్పర్ కాస్9 సాంకేతిక పరిజ్ఞానంతో జన్యు సవరణపై మరిన్ని ప్రయోగాలు చేసేందుకు శాస్త్రవేత్తలు శరవేగంగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ పరిణామాలపై సైన్స్ కాంగ్రెస్లో చర్చించారు. ఇండస్ట్రియల్ అప్లికేషన్స్, ఎక్కడైతే ఎంజైమ్స్ ఎక్కువ చేయాలనో, లేదా పెస్ట్ అండ్ డిసీజ్ రెసిస్టెంట్ చేయాలనో, లేదా అగ్రికల్చర్ క్రాప్స్లో న్యూట్రిషన్ బాగుండడానికో, లేక అగ్రికల్చర్ క్రాప్స్లో డ్రౌట్ కానీ, సెలినిటీ కానీ, లేదా ఒక ఆయిల్ని ఇంప్రూవ్ చేయడం కానీ, ఇలాంటి ఎన్నో రకములైనటువంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. కానీ gene editing is a very new technology in India. As far as we are talking about CRISPR and Cas, but actually the editing technology is very old, as I mentioned, 15 years old. The difference between now and then is we have something like a CRISPR-Cas, which makes it very, very easy to manipulate the system, and therefore you can study either a gene at a system or the entire genome, multiple genes in a system for the editing. We have a national mission like Clean Ganga mission. So we can actually change the gene of a microorganism. The microorganisms can be edited, the genes of a microorganism, to specifically suit to kill or to destroy some of the, filthy sewers which happens in our cities, rivers and lakes. బీటీ జన్యు మార్పిడి పరిజ్ఞానంతో దేశీయంగా ఎదురైన అవాంఛనీయ పరిణామాలపైన శాస్త్రవేత్తలు లోతుగా సమాలోచనలు చేశారు. జన్యు సవరణ సాంకేతికతతో ఆ భయం లేదని తెలిపారు. దిగ్గజ శాస్త్రవేత్తల ప్రసంగాలను, చర్చలను ఆ రంగానికి చెందిన విద్యార్థులు ఆసక్తిగా నమోదు చేసుకున్నారు. సందేహాలను నివృత్తి చేసుకున్నారు.